చిన్న సహోదరులకు పేరు పేరున వందనం తెలియజేస్తున్నాను. రెండో సెక్షన్ లోకి వెళ్తున్నాం. అయితే మరి మొదటి సెక్షన్ లో చెప్పబడిన వాక్యం ఏదైనా మీకు సందేహం ఉంటే తర్వాత క్లాస్ అయినాక కూర్చొని మనం ముచ్చరించుకుందాం. డౌట్ తో తిరిగి వెళ్ళద్దు. మొన్న రోజు సాటర్డే ఒకరోజు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఎట్లానే ఒక 15-16 మెంబర్స్ సేవకులు వచ్చారు. ఇక్కడే నేను గొర్రెపిల్ల ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గురించి వివరిస్తూ, తర్వాత గొర్రెపిల్ల రక్తం గురించి వివరిస్తూ, తర్వాత గొర్రెపిల్ల రక్తం కనుగొన్న వారు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో మరి ఈ పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడిందా? ఒకవేళ రాయబడి ఉంటే నీ పేరు డౌట్ఫుల్ ఉందా? అండర్లైన్ చేసి క్వశ్చన్ మార్క్ వేసాడు ఆ దేవుడు. ఎందుకంటే గ్రంథం ఆయన దగ్గర ఉంది. లేకపోతే ఒకవేళ ఇంతవరకు ఈ నూతన సంవత్సరం వరకు నీ పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఉండకపోతే నమోదు చేసుకునే అవకాశం ఇది. కాబట్టి ఒకసారి జీవ గ్రంథంలో రాయబడిన తర్వాత, తుడిచేయబడిన తర్వాత మళ్ళా రాయబడినట్టుగా ఇంకెక్కడా లేదు. మనం రాసే అవకాశం లేదు, నాకు కనపడలేదు వాక్య భాగము. కాబట్టి సరిదిద్దుకునే అవకాశం ఉంది ఇప్పుడు. తర్వాత భక్తుడు అంటాడు, ఈయన పేరు జీవనంలో తుడిచిపెట్టు అన్నాడు. ఇంకొక ఆయన అంటాడు, నిర్గమకాండం 32వ అధ్యాయంలో నా ప్రజల పేర్లు తుడిచిపెట్టద్దు అని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు చెప్తే నేను రాస్తానా, మీరు చెప్తే తుడిచేస్తాను అన్నాడు. కాబట్టి రాయబడ్డాన్ని తుడిచిపెట్టి దేవుడు జాగ్రత్త చేసుకోండి అని చెప్పారు. ఎవరైనా డౌట్ ఉంటే అడగండి అన్న. అక్కడ 15 మంది సేవకులు వచ్చారు. ఆ రోజు ఎంతమంది వచ్చారు అన్న చేతులు చెప్తుంది ఒకసారి. ఇక్కడ 10 మంది, ఇంకా సగం మంది అవుట్ అనమాట. ఈ వారు రాలా, వారికి ఆ రోజు ప్రసంగం నచ్చలేదు, మరి బిజీగా ఉందని తెలియదు. అయితే అందరం పోయిన తర్వాత ఒక సిస్టర్ వచ్చి అడిగిందాన్ని, అయినా మరి ఎవరి పేరైనా జీవగ్రంథంలో తుడిచి పెట్టేస్తే మళ్ళీ రాసే అవకాశం ఉంటుందా అని అడిగింది. అమ్మ సేవకులు అడగలేదు, నువ్వు అడిగావు అమ్మ, నువ్వు అడిగావు, నువ్వు ధన్యురాలు. కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే అడిగి తెలుసుకోవాలి ఏంటి దాని గురించి. మనం అదే కఠినమైన ప్రశ్న. రాయబడిద్దంటే నా ఇష్ట ప్రకారం రాయబడిద్దని నేనంటే చెప్తాను, లేకపోతే రాయబడదని నేనేవాడిని, నేనే పార్టీ వాడిని, రాయబడదని పేరు తుడిచేయబడిద్ది అని నేను చెప్తాను. కాబట్టి అలాంటి ప్రశ్నలకు మనం ఏదైనా డౌట్ ఉంటే తెలుసుకొని వెళ్ళాలని ప్రభునా మనం చేస్తున్నాను. కాబట్టి రెండవ సెక్షన్ లో ఇక మనం చిన్న ప్రార్థన చేసుకొని, నేను సమయానికి దాదాపు 40 మినిట్స్ ఈలో కూడా ప్రిపరేషన్ అవుతుంది, టయానికి నేను ముగిస్తాను. చాలా రెండవ భాగంలో చాలా ఆసక్తికరం, మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇదిగో ముందు చెప్పబడిన మాటలో ఏది బయోగ్రఫీలో, ఆయన దేవత్వంలో, ఆయన క్యాలెండరు, ఆయన సూచిక్రియలు, అవి అనేక సబ్జెక్టులు నేను క్లుప్త సందేశం ఇచ్చానంతే. దాన్ని వివరించి రాస్తే చాలా పెద్ద ఎక్స్టెండ్ అయింది, అనేక లెసన్స్ అవుతాయి అన్నమాట. వాటి వివరణ నా యూట్యూబ్ ప్రోగ్రామ్ లో ఒక్కొక్క మ్యాటర్ ఇచ్చుకుంటూ వచ్చాను వివరణగా. ఇప్పుడు కూడా అంతే, క్లుప్త సందేశమే, కానీ దాన్ని ఆ యొక్క అనలైజ్ చేసుకుంటూ పోతే చాలా పెద్ద మెసేజ్ అవుతుంది. ఇప్పుడు రెండో టాపిక్ లోకి వస్తున్నాము. సెకండ్ సెక్షన్ లోకి, యేసుక్రీస్తుని గురించి నేనేం ప్రకటన చేయాలి అడిగినప్పుడు, మరి ఇదే ప్రశ్న, నన్ను అడిగిన ప్రశ్నలే మీకు ఇక్కడ, ఇదే నా అనుభవంతో మెసేజ్ తీసుకుంటున్నా. నన్ను అడిగారు, మీరు చూడొచ్చు ఆ ఇంటర్వ్యూలో, మీరు ఇంకా తేటగా బాగా అర్థమవుతుంది ఎట్లా అడుగుతారు అనేది. అదే ప్రశ్న ఏంటంటే, అసలు యేసుక్రీస్తు ఎవరు అనే విషయం వచ్చింది. మాట బాగానే ఉంది. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పావు, నమ్మమంటున్నావు. మేము నమ్మంగా అన్నారు.
నమ్మపోతే నేనేం చేసి మిమ్మల్ని బలవంతం చేసే అవసరం లేదండి. నమ్మపోతే రేపు వచ్చినప్పుడు దశలో రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ రోజు లెక్క చెప్పాల్సి వచ్చింది. నమ్మ వాళ్ళకి ప్రతిదండన, నమ్మిన వారికి ప్రశంసలు మెచ్చుకోవటాలు ఉంటాయి. అది చెప్పు, అలా చెప్పు. డౌట్ కలుగజేయటమే అది అనమాట. ఇప్పుడు చెప్తా డౌట్ గురించి కూడా, డౌట్ కలుగజేయటం. అయితే నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు దేవత్వము, యేసుక్రీస్తు యొక్క ఎందుకు నమ్మాలనే విషయాల గురించి కొన్ని రుజువులు తెలియపరుచుకున్నాం. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ప్రశ్నించారు. ఎందుకు వచ్చాడు మనకందరూ తెలుసు, చెప్పండి ఎందుకు వచ్చాడు? వెరీ గుడ్. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఇంతవరకు మనం బాగానే చెప్తాం, చాలా బాగుంది. అది ఏ విధంగా అంటే కొద్దిగా వివరిస్తున్నాను. ఇది అందరూ తెలుసు, మీకు తెలిసిన విషయం. అంటే సీక్ అండ్ సేవ్. యేసు ప్రభువు వచ్చింది ఎందుకంటే నశించిన దానిని వెతకి 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 నశించి ఒక్కొక్క ఆత్మ విలువ ఎంతో అవసరం ఆయనకి అవసరం. ఏ ఒక్కడు నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. అందుచేత నశించిన దాన్ని వెతకి వెతకి రక్షించడానికి వచ్చాడు. అనేక ఉపమానాలు చెప్పుకొచ్చాడు. తప్పిపోయిన గొర్రె పిల్ల అన్నాడు. అయితే 2 ఉదాహరణలు చెప్తాను. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో నశించిన దాన్ని వెతక రక్షించటంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ రాత్రి సమయంలో నికోదేము, యూదుల అధికారి ఆయన పరిసయ్యుడు, మరియు 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్టయితే ఆయన బోధకుడు, యూదులకు బోధకుడు, ఆయన ప్రీస్ట్, యూదుల యొక్క పూజారి. ఆయన ప్రీస్ట్ అంటే దేవాలయ కార్యక్రమాలు, అర్చన, ఆచారాలు, అర్పణలు అర్పించే పూజారి ఆయన యూదులకు. రోమపత్రిక 9వ అధ్యాయంలో 3 నుండి 5 వచనంలో ఆ పదం రాయబడింది. అర్చన ఆచారాలు చేసే కార్యక్రమాలది యాజకుల పని. అయితే నా ప్రియ సహోదరులారా, ఆ నికోదేము రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చావు కాబట్టి, దేవుడు నీకు తోడే ఉన్నాడు కాబట్టి ఇన్ని సూచక్రియలు చేస్తున్నావు, నేను నమ్ముతున్నాను. అని నిత్య జీవులోకి వెళ్ళాలంటే నేనేమి చేయాలి అని అడిగాడు. అక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడు? ఒకడు కొత్తగా జన్మించాలంటే 2వ జన్మ జన్మించాలి. అది ఎలా సాధ్యం అంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా చెప్పేశాడు. ఇక్కడ విషయం గమనించాలి. ఈ నికోదేము అనే గొప్ప వ్యక్తి. ఆయన చాలా యూదులకు ప్రసిద్ధి వ్యక్తి. ఆయన బోధకుడు, ధర్మశాస్త్రం బాగా తెలుసు. పరిశీలన శాస్త్రము, ధర్మశాస్త్రం గురించి చాలా బాగా తెలుసు. వాళ్ళకి చాలా నిష్ఠగా ఉంటారు. తన ధర్మం గురించి చాలా నిష్ఠ. ఇతరులను తృణీకరిస్తారు వాళ్ళు. మేము అబ్రహాము సంతానం, మాకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, మాకు మాత్రమే పరలోక రాజ్యం, మీరందరూ అన్యజనులు అనే ఆలోచన కలిగిన ఆ వ్యక్తి వచ్చి ఆ రాత్రి వేళ చదువుతున్నాడు. మనకందరూ తెలుసు, చాలా మంది చెప్తారు ఆయన ఎవరో యూదులకు భయపడి వచ్చాడు అని. కావచ్చు, తెలియదు మనకి ఎందుకు వచ్చాడు రాత్రి వేళ. వాస్తవానికి యేసు ప్రభు వారు చాలా బిజీగా ఉంటాడు, నికోదేము కూడా బిజీగా ఉంటాడు. వాళ్ళకి సమయం దొరకలేదేమో, ఆ రాత్రి టైం వచ్చి ఈ ప్రశ్న అడిగాడు. ఆయన చెప్పాడు. ఇక అప్పుడు చెప్పాడు 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఆయన విశ్వసించి వాడు నశింపుగా నిత్య జీవం పొందడాన్ని ఒక ఆత్మను అక్కడ రక్షించాడు. వెతికి రక్షించటం, ఇక్కడ గొప్ప వ్యక్తిని రక్షించాడు ఈయన. తర్వాత 4వ అధ్యాయంలో ఎన్నిక లేని వ్యక్తిని రక్షించాడు. ఎవరు? సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు.
ఆమె దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాడు, జీవజలం గురించి చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె అనేక పదాలు వాడింది. అయ్యా నువ్వు మెస్సయ్య అన్నది, క్రీస్తు అన్నది, నువ్వు ప్రభు అన్నది, అయ్యా అన్నది, అనేక విషయాలు చెప్తూ వచ్చింది. ఆమె రియలైజ్ అయిపోయింది. అప్పుడు వచ్చి ఆహారం అడుగుతున్నప్పుడు, నాకు యోహాను సువార్త 4:32 నా తండ్రి చిత్తము నెరవేర్చుటే అదే నాకు ఆహారం అన్నాడు. ఆత్మను సంపాదించుటయే అదే నాకు ఫుడ్ అన్నాడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే అన్నాడు. తర్వాత మరి 42 కావచ్చు, 4:42 అక్కడ సమయ గాపస్తులు అందరూ అంటారు, ఈయన నిజముగా లోక రక్షకుడు అని తెలుసుకొని ఉన్నారు కదండి. అక్కడేమో గొప్ప వ్యక్తిని రక్షించాడు, ఇక్కడేమో ఎన్నికలేని స్త్రీని రక్షించాడు. నశించిన వాడిని వెతకి ఒక్కోళ్ళ గురించి వచ్చాడు. నాకింత పెద్ద మంది ఉంటే నేను వచ్చి ప్రసంగం చేస్తానని చెప్పలేదు. ఒక్క ఆత్మ విలువెంతో తెలుసా నా ప్రియ సహోదరుడా? ఒకడు సర్వలోకము సంపాదించి తన ప్రాణను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఒకడు మొత్తం సంపాదించాడు, అంతా సంపాదించాడు, ఈ తిందాం తాగుదాం సుఖించమని ప్రాణంతో చెప్తున్నాడు. తినుము త్రాగుము ప్రాణమా అంటున్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసేసుకుంటున్నా. నువ్వు సర్వలోకమును సంపాదించి నీ ప్రాణను పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? వాట్ ప్రాఫిట్ టు యూ అన్నాడు. ఏం ప్రయోజనం? నువ్వు ఎంతో పరలోకం మొత్తం సంపాదించి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఈ లోకంలో ఉన్న ఆస్తితో మరి ఒక తూకం వేసినట్లయితే, తూకము ఇదిగో త్రాసు, ఈ త్రాసు ఈ తక్కిట ఒక పక్కన సర్వలోకులు ఉన్న ప్రాపర్టీ ఒక పక్కన పెట్టేశాం. ప్రపంచంలో ఉన్న మొత్తం యావదాస్తి, పొలాలు కానీ బంగారం కానీ ప్రాపర్టీ, దాని విలువంతో పక్కన పెట్టి ఒక పక్కన ప్రాణాల నుంచి తూకమెత్తే ఆత్మ విలువ ఎంతో గొప్పది, చాలా వెయిట్ అన్నమాట. అది యేసు ప్రభువు చెప్పింది. ఒకడు సర్వలోకము సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము? కాబట్టి ఆత్మ యొక్క విలువ అంత అవసరం, ఆత్మ విలువ. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని నన్ను అడిగినప్పుడు ఈ వివరణ చేశానండి. నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అంటే గొప్పవారు అవసరమైనారు, ఆయనకి ఎన్నికలేని వారు అవసరమైనారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒకటి యేసుక్రీస్తు వారు. రెండవదిగా ఎందుకు వచ్చాడంటే ఆయన పాపులను కదండి, పాపులను తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇది నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది, యోగ్యమైనది. అందులో నేను ప్రధానులను, నేను పాపుల్లో కల్లా ప్రధాన పాపిని. పాపులని ఎవరు లెక్కుంటే ఆ పాపుల లిస్టులో ఫస్ట్ లైన్ నేనే ఉంటా అన్నాడు. ఈ రోజుల్లో అయ్యా నువ్వు పాపి, కొద్దిగా సరిదిద్దుకుంటావా, రేపు వాక్యం చెబుతావా, ఆయన వస్తున్నాడు నువ్వు కూడా అంటే, నాకేందయ్యా నువ్వు ఆయనతో నన్ను కలుపుతావు, నేను అంత పెద్ద పాపిని అన్నాడు. నేను అంత పెద్ద పాపి చిన్న పాపి అంట. నాకు ఆ రోజు అర్థమైంది. పేరు చెప్పను, జరిగింది నా అనుభవాలే చెప్తా ఉంటా. కాబట్టి ఇక్కడ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించో మహిమను పొందలేదు. ప్రతి ఒక్కలేనండి. ఒకటి ఏదో చేస్తే అదే చేస్తే పాపం అనుకోవద్దు. డిఫరెంట్ ఉన్న శరీరకారులు చాలా పెద్ద లిస్ట్, ఒక 50 లిస్ట్ ఉన్నాయి. దాన్ని చూస్తే కొన్ని కంటికి కనపడతాయి, కొన్ని కనపడవు. చాలా భక్తి కనపడతాడు, లోపల చేసింది ఎవరు కనపడింది అవి కనపడవు అనమాట. అవి మైక్రోస్కోప్ చూసినప్పుడు కనపడతాయి. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే, నా ప్రియ సహోదరుడా, ఏంటంటే పాపులను రక్షించడానికి. తర్వాత చూసినట్లయితే నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నేను త్వరగా వివరణ చేస్తాను, సమయాన్ని జ్ఞాపకం చేసుకొని. ఈ పాయింట్ మళ్ళీ నన్ను ప్రశ్నించారనమాట. అందుకని ఇది నేను మంచి గుర్తు పెట్టుకున్నాను. ఎక్స్ప్లెయిన్ వివరణ చేశాడు. గౌతమ్ రాసిన పత్రిక, ఎందుకంటే మీకు ఉపయోగపడతాయి ఈ మెటీరియల్, అందుకొని చెప్తున్నాను. మీకు ఉపయోగపడాలి నా ప్రసంగం. నేను నేర్చుకున్న మీరు ఇతరులకు బోధించాలి, అది ఉద్దేశం.
గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనం ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించవలని మన పాపల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించడానికి ఎదుకొచ్చారు. ఇప్పుడేముంది, అంత బాగానున్నారే, మీ క్రైస్తవుల కంటే కూడా మేమే మంచిగా ఉన్నాం కదా అన్నారు. ప్రస్తుత దుష్టకాలం ఏముంది, దుష్టకాలం బాగానున్నాం కదా, మంచోళ్ళు లేరా? క్రైస్తవుల కంటే మంచోళ్ళు లేరా? ఉన్నారు, వాస్తులో ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. ఏంటో దుష్టకాలము, ఎవరు ఏంటి అని అడిగినప్పుడు ఏంటి ఆ దుష్టకాలం? ఒకసారి చూడండి, అపోస్తల కార్యం 3వ అధ్యాయము 26వ వచనం చదవన్న. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం త్వరగా తీసినవారు. ఎందుకు వచ్చాడో యేసుక్రీస్తు అక్కడ రాయబడింది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. సేవకుని పుట్టించి దుష్టత్వము నుండి, అయ్యా శ్రద్ధ వినాలి, దుష్టత్వము నుండి విడిపించాలి. ఏంటో దుష్టత్వం? వారు అనుకున్నారు మన గురించి చెప్తారేమో అనుకున్నారు, నేను అట్లా చెప్పలేదు. ఏంటో దుష్టత్వం అంటే చరిత్ర. వి లవ్ ఇండియా, మనం భారతదేశాన్ని ప్రేమిస్తాం. ఆ దుష్టత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో క్రీస్తు పూర్వం 323 టైంలో గ్రీకుల ప్రభావం ఉన్నది. గ్రీకుల ప్రభావం అంతా ఎలా ఉన్నారంటే వారి యొక్క దుష్టత్వంతో నిండి ఉన్నారు. ఏలనగా అపోస్తల కార్యములో 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తల కార్యం 17వ అధ్యాయం 16వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే అక్కడ వాళ్ళు చూసిన వాళ్ళు ఇదిగో రక్షణ మార్గంలో ప్రసరించువారై వచ్చారే ఉన్నాడు. తర్వాత చూసినట్టయితే వీరు భూలోకములను తలకిందులు చేసే వాళ్ళు వచ్చారన్నారు. ఏంటి, భూలోకాన్ని ఎట్లా తిరిగేసేస్తారు? ఏమండి, భూలోకాలు తిరిగేసేస్తారా? గోగుని తిరిగేసే వాళ్ళు ఇక్కడికి వచ్చారని అన్నారు వాళ్ళు. ఏంటి అంటే అక్కడ 16వ అధ్యాయం ఏంటంటే 17వ వచనంలో రాయబడింది ఏంటంటే వీరు ఆ రక్షణ మార్గం ప్రసరించి వారై ఉన్నారని కేకలే చెప్పారు. ఆ రక్షణ మార్గం ప్రకటిస్తున్నప్పుడు అక్కడ వారు ఏమనుకున్నారంటే ఈ యొక్క అధ్యాయంలో నా ప్రియ సహోదరుడు 17వ అధ్యాయంలో 6వ వచనములో భూలోకంలో తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. అంటే రక్షణ మార్గమును, సత్య మార్గమును ప్రకటించేవారు, రక్షించే మార్గమును ప్రకటించేవారు ఇక్కడికి వచ్చారు. 17వ అధ్యాయం చూసి వాళ్ళు చాలా అతి దేవత భక్తి గలవారే, కానీ వారిని పాయింట్అవుట్ చేయలేదు. బోధించే విధంలో పౌలు గారు చాలా చక్కగా చెప్పి వచ్చాడు. అది అజ్ఞాన కాలం అన్నాడు, దాన్ని తెలియక చేశారన్నాడు, తన ఇష్టానుసారంగా చేసుకుంటా పోయారని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఏంటో దుష్టత్వము, ఆ దుష్టత్వము ఏముంది అని చెప్పినప్పుడు క్రీస్తు పూర్వము ఆ యొక్క గ్రీకుల యొక్క ప్రభావము. ఇదిగో ఈ దెస్సలోనిక, ఆ బెరియా, తర్వాత ఆ ఏథెన్స్ అనేది గ్రీకు దేశము, ఆ ప్రాంతాల్లో, ఇప్పుడు టర్కీ ఆ ప్రాంతాల్లో అది అప్పుడు వారి పరిపాలన ఉంది. వాళ్ళ ప్రభావం పడింది అక్కడ, గ్రీకుల యొక్క ప్రభావం పడింది. ఆ దుష్టత్వంతో నిండినప్పుడు ఈ రక్షణ సువార్తను ప్రకటించే వారిని చూసి ఏమన్నారంటే వీరు భూలోకములను తలకిందులు చేసేవారు. తర్వాత రోమిలు వచ్చారు. రోమిల్ ప్రభావం కూడా పడింది. మీరు చదివినట్లయితే రోమాపత్రిక 1వ అధ్యాయం చదవండి. వారు తుచ్చమైన పనులు, స్త్రీలు సైతం స్వాభావికమైన స్వభావాన్ని విడిచిపెట్టి స్త్రీలు పురుషులతో వారు హోమోసెక్సువల్ చేస్తున్నారంట. ఎంత భయంకరమో! దేవుడు ఎక్కడున్నాడని వారు తత్వ జ్ఞానంతో వాదిస్తారు. వాళ్ళ జ్ఞానులు, గ్రీకులు జ్ఞానం వెతుకుతారు.
యూదులు సూచక్రియలు అడుగుతారు. యూదులు కొంతవరకు పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చాలా వరకు పర్వాలేదు. కానీ గ్రీకులు, రోమిలు అయితే చాలా భయంకరమైన స్థితి ఉంది. ఆ రోమిల పరిస్థితులు చూసినట్టయితే 1వ అధ్యాయంలో చూసినట్టయితే వారు తల్లిదండ్రులకు అవేదేయులు, తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారంటే మాట తక్కువ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి చూస్తే ఇలాంటి వారికి దేవుడు రాజ్యం లేదు అని పౌలు గారు చెప్తారు. ఏంటో దుష్టత్వం ఏంటో చెప్పు, మేము బాగానే ఉన్నాం కదంటే ఈ అధ్యాయం 2 చదివి చెప్పినాం. ఇంకా వాళ్ళు ఆ టైంలో యూదులు ఒక తెగ, వాళ్ళేమో ధర్మశాస్త్రం కలిగిన వారైతే గ్రీకులు, రోమిలు వీరు అన్ని జనులు. యూదులు వదిలిపెట్టేసి ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అన్ని జనులే. 2 తెగలు ఉన్నాయి. ఈ 2 తెగల్లో నుండి క్రీస్తు, ఈ దుష్టత్తులను మళ్లించేవాడైన క్రీస్తు వచ్చాడు. ఈ రక్షణ మార్గం ప్రకటించేవాడయ్యాడు. ఈ యూదుల్లో నుండి, గ్రీకు దేశస్తుల నుండి, అన్నిలో నుండి వచ్చిన వారు ఇది 3వ తెగ అయిందండి. 3వ జాతి ఎవరు? క్రైస్తవులు. ఇది 3వ జాతి. ఒకటి యూదులు ఒక జాతి అయితే, అన్ని జనులు 2వ జాతి అయితే, 3వ జాతి క్రీస్తు నుండి వచ్చిన వారు ఎవరంటే 3వ జాతి. ఈ 3వ జాతి ఏంటంటే ఈ క్రైస్తవ జాతి. దీనిలో కులం లేదు, మతం లేదు. కులం లేదు, మతం లేదు, వాక్యం ఉన్నది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 27 వచ్చిన క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకున్నారని మీరు ఎరగరా? ఇందులో యూదులం లేదు, గ్రీకు దేశస్తులేదు, స్త్రీలం లేదు, పురుషులం లేదు, ఏ భేదము లేదు. అందరూ క్రీస్తునందు ఏకముగా ఒకరై ఉన్నారు. దేవుని కుమారులు, దేవుని బిడ్డల వారై ఉన్నారు. దేవుని బిడ్డలైతే నాయన, తండ్రి, అబ్బా. అబ్బా అంటే ఏంటండి? తండ్రి, ఫాదర్ అని అర్థం. అది అబ్బా అనేది హెబ్రీ పదం. అబ్బా హెబ్రీ పదం అండి. అబ్బా అని పిలుస్తాం. ఇది తండ్రి క్రీస్తు ద్వారానే రాగలుగుతున్నాం అని చెప్పగానే ఇంకక్కడ ఏం చెప్పబడి ఉంది? ఇది ఒక సత్య, ఇది ఒక మంచి దుష్టత్వం మళ్లించబడి ఇందులో ఏ భేదము లేకుండా అందరూ ఒకటవుతున్నారు. యూదులు లేదు, గ్రీకు దేశం లేదు, స్త్రీయం లేదు, పురుషులు లేదు. అదే కాకుండా ప్రేమను ప్రకటిస్తున్నారు. అప్పటికి కుటుంబ భార్యను చాలా హింస పెట్టేవాళ్ళు రోమీలు. బానిసలుగా చూసేవాళ్ళు, బానిసలు ఉండేవాళ్ళు, బానిసలుగా చూసేవాళ్ళు కదండి. బానిసలు చాలా కఠినంగా వ్యవహరించాడు. ఒనేసిము బానిస ఉన్నాడు కదా, బానిస నుండి వచ్చిన వాడిని సహోదరుడుగా భావించమని చెప్పాడు క్రైస్తవ్యంలో కదండి. దాసులు, సేవకుల ఇంట్లో పనిచేసే దాసులు వాళ్ళు కూడా సమాన వారసులే, సమానమని చెప్పుకుంటూ వచ్చారు. తల్లిదండ్రుల గురించి మమకారం లేదు, తండ్రి లేడు, పిల్లోడు లేడు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి, ఒక కుటుంబం, తల్లిదండ్రులు, పిల్లలు, ఇది ఒక ప్రేమ కలిగి ఉండాలి. ఇది ఒకటి బోధించాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. ప్రేమ గురించి బోధించుకుంటూ వచ్చారు. ఇందులో ఏ భేదము లేదు. ఈ చెడు అప్పుడు ఎట్టుంది? ఆ గ్రీకుల యొక్క ప్రభావం, ఆ రోపుల యొక్క ప్రభావం, ఆ దుష్టత్వంలో నిండిపోయిన పరిస్థితుల్లో ఈ 3వ జాతి క్రైస్తవం వచ్చేసి ఇది ఒక మంచి మార్గంలో ప్రకటించారు. అందుకని వారు అన్నారు, ఈ భూలోకమును తలకిందులు చేసేవారు. ఇది కొత్తగా ఉంది. అందరూ ఆకర్షితులు అయిపోతున్నారు. అంతే కదా, చాలా కొత్తగా ఉంది. కాబట్టి అందుకోసం యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ప్రస్తుత దుష్ట కాలం నుండి, అయ్యా కొంతమంది కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే మరి ధ్యానం ఉన్నారు, నాకు తెలియదు. ఒకసారి ఎట్టని చెప్పారు, అవి కొద్దిగా లేకుండా అన్న, లేదు సార్ అన్న నేను ప్రార్థన చేస్తున్నాను. సరే జాగ్రత్తగా ఉన్నాను. ఎందుకంటే చాలా విలువని. ఎందుకంటే అపవాది ఎన్నే కూడా అపవాది ఏం చేస్తుందంటే, మొట్టమొదటి ఈరోజు యేసుపాదం వస్తున్నాడు, ఒక మంచి వాక్యం చెబుతాడు, ఆ రాన్ని కూడా చేస్తాను ప్రయత్నం చేస్తా ఉంటాడు. వెళ్తే నేర్చుకుంటావు, వెళ్ళకూడదు. ఒకళ్ళు వచ్చే వాళ్ళకు ఎన్నో కూడా చేస్తాడు, ఒకళ్ళు ఎన్నా కూడా తర్వాత విశ్వాసం లేకుండా చేస్తాడు. అపవాది పది అంతే. కొత్త అపవాది ఏరిపోతాం. తర్వాత నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మరణమును నిరర్ధకము చేయటానికి వచ్చాడు. తిమోతి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఇక నేను ముగ్గురు త్వరతర సమయాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వస్తున్నాను. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే
దయచేసి ఈ పాయింట్ కొద్దిగా వివరిస్తాను. మీకు అందరూ తెలుసు, మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదట నుండి పాపం చేయించున్నాడు. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి, అపవాది క్రియలు డిస్ట్రాయ్ చేయటానికి వచ్చాడు. అందుకోసం వచ్చాడు. అప్పటికి మరణాన్ని నిరర్ధకం చేయటానికి వచ్చాడు ఒకటి. తర్వాత రెండోది, అపవాది యొక్క క్రియలు లయపరచడానికి వచ్చాడు. వాడు ఎప్పటి నుండి పాపం చేస్తున్నాడు. ఈ వాక్యంతో నాకు ఒక సేవకుడు వచ్చాడు. అయ్యగారు, నాకు తెలిస్తే చెప్పు, ఎప్పుడు నుంచి రాసే. ఇప్పుడు నాకేం తెలుసు ఎప్పుడు నుంచి చేస్తున్నాడు? నాకు ఒకటి మటుకు తెలుసు, ఆయన మొదటి నుండి పాపం చేస్తున్నాడు, అంతవరకు తెలుసు అన్నా. నాకు ఇంకా తెలియదు, నేనే తెలుసు నేను చెప్పేది. అప్పుడు వచ్చాడు ఇప్పుడు వచ్చాడు చెప్పడం నాకు తెలియదు. ఆ బైబిల్ రాయబడింది, వాడు మొదటి నుండి చేస్తున్నాడంట. వాడి యొక్క క్రియలు లయపరచడానికి వచ్చాడు. అపవాదంటే ఎవరు అన్నాడు. ఇదొక ప్రశ్న వేశారు. మనం అడుగుతారు, అపవాదాలుగా సాతాను. సాతాను అంటే ఎవరు అన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అంటే వీడికి మహాఘట సర్పం అని పేరుంది. ఆయన ఏం చేశాడు? వాడు ఏం చేస్తాడంటే, ప్రకటన గ్రంథంలో ఇప్పుడు చదవండి 12వ అధ్యాయము 9-10 వచనంలో వాడు ఏం చేస్తాడంటే, మన సహోదరుల మీద నేరాలు వేస్తా ఉంటాడు. ఏం చేస్తాడండి? ఎట్లా? రెయిన్బో డే అండ్ నైట్ పగలు 24/7 hours, 24/24 గంటలు మన దేవుని బిడ్డల మీద నేరాలు వేస్తా ఉంటాడు కదా. పరలోకంలో కూడా యోగేశ్వరం మొత్తం చేశాడు, వాళ్ళకి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు లేదు అవకాశం. యేసు ప్రభు డెత్త పనితో అయిపోయింది వాడి పని. ఇక వాళ్ళకి వెళ్తాం లేదు అపవాదికి. సోదరులను నిందలేస్తా ఉంటాడు. ఎలా నిందలేస్తాడు? ఒకసారి చదవండి, మీరు చదివినాక నేను చెప్తాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పము ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడి దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడు అపవాది ఏం చేస్తున్నాడు? వాడు రాత్రింబగళ్ళు డే అండ్ నైట్ బ్రేక్ తీసుకోడు. మనుషులైతే ఏదన్నా చెప్పి అపవాదికి ఒక గంట సేపు చెప్పి సాధన చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అపవాది అయితే 24 hours చేస్తాడు. ప్రయత్నం సమయం పడుతున్నారు. 24 hours ఆ పనిలో ఉంటాడు. ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఏంటి? ఎలాంటి నేరాలు వేస్తాడు? ఏదో వేస్తాడు. ఏసు పర్వా నీకేం తెలుసయ్యా, ఆయన పచ్చి తాగుబోతైతే అంటాడు. ఊరు ఆయన సేవకుడు. అరే ఆయన అంటారు సార్, ఆయనకి ఆ మిలిటరీ నుండి కార్డు వచ్చింది, ఆ కార్డులో తెచ్చుకుంటాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు, నెలకుండా తాగుతాడు. నీకేం తెలుసు? అనగలే అనుమానం వచ్చా. ఇందాక సోదరుడు నాకు అనుమానం వచ్చిందని అనుమానం వచ్చేసింది. లేనిపోయింది అనుమానం వచ్చేసి చెప్పేశాడు. వాక్యం ఆ బీజం వేసేసాడు. బీజంలో అనుమానం పుట్టుకొచ్చాడు. నిజమేనా? పీటర్ గారు నాతో మంచి పని చేస్తున్నాడు, ఆ పని చేసే పీటర్ గారు నీకేం తెలుసు అని మంచోడు కదా అని అడుకో. ఆయనకు అనుమానం వచ్చేసాడు. అపోదంతే సహోదరుల మధ్య 24 hours వాడు ఏం చేస్తాడంటే నేరాలు వేస్తాను ఉంటాడు, నేరాలు మోపుతా ఉంటాడండి. మీకేం తెలుసు? వాడు పచ్చి తాగుతాయా? అదే వాస్తవానికి ఆయన చాలా మంచోడు, హానెస్టీ, నిజాయితీ పరుడు ఆయన. అపవాది ఏం చేస్తాడంటే నేరాలు వేసుకుంటా పోతాడు. అపాధి పని. తర్వాత అతను ఏం చేస్తాడు? సర్వలోకాన్ని మోసపుస్తాడు. స్కీములు పెడతాడన్న అపవాది. స్కీములు పెడతా ఉంటాడు. ఏ స్కీము? అబ్బాయి 10,000 గడితే 1,00,000 వస్తాయి, 10 లక్షలు గడితే 7 లక్షలు వస్తాయి. చాలా మంది బంగారం తాకడి పెట్టి తర్వాత వాళ్ళు కొట్లాడుకున్నారు. తగదు నా దృష్టికి వచ్చింది ఆ బ్యాచ్ కూడా. ఎందుకంటే దురాశే కదా. వెళ్ళొచ్చా? సేవకులు వెళ్ళబడే దురాశ అండి. దురాశ సాతాను లక్షణం. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44 వచనం ఉంది. దురాశ వాళ్ళ లక్షణాలు. వెళ్ళకూడదు, దురాశ కలగకూడదు. కాబట్టి స్కీమ్ పెట్టేస్తాడు, బోర్డు తిప్పేస్తాడు, డబ్బులు కడతాడు, ఇక్కడ వాళ్ళు పెట్టి ఇంకా ప్లేట్ మార్చేస్తాడు. ఇంకొక స్కీమ్ కొత్త బోర్డు పెట్టేస్తాడు. ఇక్కడ దొరకకుండా ఆంధ్రలో పెట్టి మళ్ళీ తెలంగాణ పెట్టేస్తాడు.
అక్కడ వచ్చి మళ్ళీ ఏజెంట్స్ వస్తారు వాళ్ళు మనుషులు. అపవాది ఏం చేస్తాడంటే ఇది చేస్తాడండి. ఏం చేస్తాడంటే సర్వలోకాన్ని మోసపుచ్చుచు స్కీములు పెడతా ఉంటాడు, జనాన్ని మోసపుచ్చుతూ ఉంటాడు. పనులు ఆ మనుషులు చేసేది కొద్దిసేపే ఉంటది, కానీ అపవాది అయితే 24 hours చేస్తా ఉంటాడంట. కాబట్టి అపవాది అలాంటి వానికి క్రియలు రైపరిచి వాటి నుండి మానేసి ఒక మంచి మార్గం రావటానికి, అందుకని ఇందాక ఎవరు ప్రార్థన చేశారు, పాటలు పాడారు, ఒక మంచి మార్గం ఇది. ఏంటి క్రైస్తవుది? ఇది ఒక మంచి మార్గము, ఒక శ్రేష్టమైన జీవితం ఇది. దుష్ట మార్గంలో మళ్లింపబడి నిత్య జీవానికి వెళ్ళే గొప్ప మార్గం అండి క్రైస్తవ్యం అనేది. ఇది మతము కాదు, కులము కాదు, బైబిల్ బోధిస్తున్న సత్యం. ఎవరి మీద నిందలేసేది కాదు. అపవాదికి మరణాన్ని రైపరచడానికి ఎందుకు వచ్చాడంటే, ఇందులో ఒక ఆఖరి పాయింట్ చెప్పేసి తర్వాత సెక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు వారు, ఇప్పుడు చూద్దాం, చాలా ప్రాముఖ్యం. ఈ ప్రశ్న కూడా వేశారు, నువ్వు దేవుడు అంటున్నావు, మరి దేవుడైతే ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చింది? ఆయన తను రక్షించుకోలేడు కదా అని అడిగారు. ఎందుకంటే చూడండి, దయచేసి చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించుటకు దేవదూతల కంటే కొంచెం తక్కువగా ఆయన ఎలా వచ్చాడంటే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచుటకు అనుభవించుటకు కొంచెము తక్కువగా యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందాడు మనుషులందరి కొరకు. మనుషులు అన్న వాళ్ళకి యేసు రక్తం అవసరం అండి, మనుషులు కాకపోతే అవసరం లేదు, పక్షులకు అవసరం లేదు, జంతువులకు అవసరం లేదు. ప్రతి మనిషి అన్నాడు యేసు ప్రభు, అందరికీ ప్రభు. ప్రతి మనుషుల కొరకు ఈ టేస్టెడ్ డెత్, ప్రతి మనుషుల కొరకు ఆ రుచి చూచాడు. ఇది ఆయన మరణించడం అనేది దేవుని కృప. ఈ ప్రశ్నలు అడిగారు ఏంటంటే, ఎందుకు ఏడుస్తారు? ఏడవకూడదు. యేసు ప్రభు వారు దేవుని యొక్క తండ్రి అయిన దేవుని సంకల్పం, శిలువ మరణము పొందాడు. ఇది దేవుని కృప. దేవుని కృప వలన మనుషుల కొరకు ఆయన కృప ఇచ్చాడు మనకి. ఆయన శిలువ మరణం పొందితేనే మనకు రక్షణ, విమోచన ప్రణాళిక. అయితే ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువగా వచ్చాడు. దేవతల గురించి ఎంత మాట్లాడే మీరు చూడండి. నేను అక్కడ ఎందుకంటే టైం చూసుకొని 14వ వచనంలోకి వస్తున్నాను. దేవదూతలకు రాలేదు, కానీ కొంచెం తక్కువగా ఆయన వచ్చాడు. 14వ వచనం చూసినట్లయితే కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడయ్యను. అందుకొచ్చాడు. దేవుడైతే రక్త మాంసాలలో ఎందుకు వచ్చాడు? మనుషులు రక్షించడానికి మనిషి అవసరము, దేవదూత అవసరము లేదు. దేవదూతలు అదృశ్యులు, వారికి మరణం లేదు, వాళ్ళకి ఆకలి తప్పులు లేవు, వాళ్ళకి శోధనలు ఉండవు, వాళ్ళ కంటికి కనిపించరు. ఒక మనిషిని రక్షించాలంటే మనిషి అవసరము. యాకోబు పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒక మనుషుడు ఇంకొక మనిషిని రక్షించగలుగుతాడు. దేవదూతలకి పని లేదు, ఇది వాళ్ళ పని పరిచయం చేయటం వరకే, అంతవరకే. దేవదూతల కంటే కొంచెము తక్కువగా ఎందుకు వచ్చాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణం యొక్క బలం గలవారిని, అపవాదిని మరణము ద్వారా నశింపజేయటం, ఆ దాస్యములకు లోబడిన వారిని విడిపించడానికి అపవాది ఏం చేశాడంటే, వాళ్ళని ఈ భూలోకాన్ని, ఈ లోకాధికారి ఎవరండి? అపవాది. యేసు ప్రభువు చెప్పాడు, యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనము, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ అధ్యాయం 31, 14వ అధ్యాయం 30వ వచనంలో ఈ లోకాధికారి అని చెప్పాడు. ఈ అపవాది ఏం చేశాడంటే, ఈ మరణాన్ని, ఎందుకంటే పాపంలో వచ్చిన ఆ మరణాన్ని తనకున్న బలము చేత
ఈ భూలోకం మెత్తం మీద పరిపాలన చేస్తున్నాడు. అప్పటికి యేసు ప్రభువు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయిందండి పరిపాలన? అపవాది పరిపాలన 4000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి ధర్మశాస్త్రము యేసు ప్రభు వారి కాలం పరిపూర్ణమై వచ్చేసరికి 4000 సంవత్సరాల పరిపాలన. 4000 పరిపాలన ఇప్పుడు కూలిపోతుంది యేసు ప్రభు వారు రాగానే. సాధారణంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పరిపాలన పోతుంటేనే ఎంతో కొట్టులాడతారు. ఇది 4000 సంవత్సరాల పరిపాలన కూలిపోతుంది యేసు ప్రభు వారు వచ్చినప్పుడు. ఈ పరిపాలనలో అతను ఏం చేస్తాడు? భూలోకాన్ని అంతా తన కింద దాసు కిడ్నాప్ చేసి పెట్టేశాడు అందరినీ రకరకాల వాటితో. ఒకడు త్రాగుతూ, ఒకడు జోదము, ఒకటి వ్యభిచారము, ఇంకొకటి అబద్ధము, ఇంకొకటి మోసగించటం, ఇంకొకటి స్కీములు పెట్టడం, రకరకాల డిఫరెంట్ ఇవన్నీ వీటన్నిటిలో బంధించాడు, పడేశాడు. ఈ బంధం నుండి విడిపించడానికి ప్రవచనం ఉన్నది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనములో, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనములో బంధింపబడిన వారిని చెర నుండి విడిపించడానికి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనములో బంధకములో ఉన్న వారిని, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనములో బంధకాలలో చెర నుండి దాస్యంలో ఉన్న వారిని విడిపించడానికి ఈయన వచ్చాడు. అప్పుడు పాపం ఆయన బాప్టిస్ట్ యోహాను చెరలో ఉన్నాడు. అప్పుడు నన్ను విడిపిస్తాడని చూడండి నన్ను ప్రయత్నించాడు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? ఆయన వచ్చింది ఎవరిని? ఈ యొక్క ఆత్మ సంబంధమైన పాపంతో బందీ అయిన వారిని విడిపించడానికి ఆయన వచ్చింది. వచ్చాడు, విడిపించాడు. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకంటే అపవాది యొక్క క్రియలో రైపష్టానికి, మరణమును నిరర్ధకం చేయటానికి, అపవాది యొక్క దాస్యంలో ఉన్నవారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. వీళ్ళందరూ డిఫరెంట్ ఆ యొక్క అలవాట్లతో బందీ అయి ఉన్నారు, ఈ దుష్టకాలంలో ఉన్నారు. వాళ్ళు విడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడంటే దాని గురించి ఒక ఉపమానం కూడా చెప్పాడు. లోకాసు వార్త 11వ అధ్యాయము 8వ వచ్చిన, లోకాసు వార్త 11వ అధ్యాయం 8వ వచ్చినట్టు ఒక బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుడు ఏం చేస్తాడంటే మొత్తాన్ని తన కింద ఆధీనంలో పెట్టుకొని బయటికి ఎవరిని బానీయకుండా కాసి తన తోటి చుట్టూ చుట్టూ తన ప్రదక్షిణ చేస్తాడు. ఎవరు బయటకు వెళ్తానికి లేదు. అబ్బాయి నువ్వు తాగుబోతు బయటకు వెళ్తానికి లేదు, నువ్వు అబద్ధం ఆడాల్సిందే, నువ్వు ఆడా ఇటు తొలగిపోకూడదు, నువ్వు ఇది చేయాలి. వాళ్ళకి ఏజెంట్లు పెట్టేశారు. వాళ్ళకి ఏజెంట్లు కూడా ఉన్నారు. అపవాదికి జాగ్రత్త, ఎవరిని కనిపెట్టుకోగల. ఈయన పోతే చాలా కష్టం. ఈయన రకరకాల అలవాటుతో అతనైతే కాపలా కాపుతా ఉన్నాడు. ఆ కాపలా కాపే సమయంలో ఇంకో విడిపించాలంటే, వాళ్ళు విడిపించాలంటే కిడ్నాప్ చేశారు, పడేశారు. విడిపించాలంటే ఇంకో బలవంతుడు రావాలి. ఆ బలవంతుడు వచ్చి అతని మీద పైబడి అతను జయించినప్పుడు ఏం చెప్పాడు? ఎట్లా వెళ్ళిపోండి అంటారు. అంతే కదా. చదవన్నా ఇప్పుడు చదవండి. లోకాసు వార్త 11వ అధ్యాయము 21 వచ్చిన. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణము కాల్చుకుంటున్నాడు. అతని సొత్తు భద్రముగా ఉండను. అయితే అతనికంటే బలవంతుడు ఒకడు అతను పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలు ఏం చేసేస్తాడు? ఆస్తిని పంచిపెట్టాడు. అది చేస్తాడు. ఒక బలవంతుడు ఉన్నాడు. ఎవరో ముందు వచ్చిన బలవంతుడు? అపవాది లోకం మీద అధికారిగా ఉండి తానేం చేస్తున్నాడు? నేనే బలవంతుడు, నేనే మైహే మహాబలవాన్ అంటున్నాడు. ఈయన వచ్చాడు, అసలు బలవంతుడు వచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. తండ్రి దేవుడు పంపించాడు యేసు ప్రభు. ఆయనకంటే గొప్ప బలవంతుడు రా అన్నాడు. అక్కడే చెప్పాడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో పోరాటం గురించి. అపవాదికి ఏంటంటే దేవుని బిడ్డల మీద కోపం. యేసుక్రీస్తు కుమారుడుగా వచ్చాడు. ఆ ఈ బలవంతుడు ఫైట్ జరిగింది. ఎవరు గెలిచారు? యేసుక్రీస్తు వారు శిలువ మరణం ద్వారా జయించాడు. శిలువ మరణం ద్వారా జయించాడు. బండను జయించాడు, సాతాను జయించాడు, పాతాళ లోకాన్ని జయించాడు, పరలోకల అధికారం పొందాడు. తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత అన్నాడు, పరలోక మందులు భూమి మీద నాకు సర్వాధికారము. ఎంత అధికారం? 100కి 100 పాళ్ళ అధికారం. ఎంత అధికారమో?
సర్వాధికారం పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అన్నాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఇదిగో నేను మొదట వాడును కడపడి వాడును మృతుడైంది గాని ఇదిగో యుగంలో సజీవమైన వాడును మరణం యొక్క పాతాళం యొక్క ఆలోచనలు నా స్వాధీనంలో ఉన్నాయి, మొత్తం లాగేసుకున్నాను అన్నాడు ఆయన డెత్ బరియల్ రిజెక్షన్ తో. ఇప్పుడు ఆ బలవంతులు జయించి ఈ బలవంతులు వచ్చినాక ఆ బంధకంలో ఉన్న వాళ్ళని ఆ బయటికి రాండి స్వతంత్రం చేశాను. గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో మిమ్మల్ని స్వతంత్రం చేశాను, మీరు బయటికి రాండి అంటే రావట్లా, మాకు ఇక్కడే బాగుంది, ఈ అలవాట్లే బాగుంది, ఇక్కడే మేము అడ్జస్ట్ అయిపోయాం, ఈ తాగుడు అలవాటు మేము బయటికి రాము, ఈ రకరకాల డిఫరెంట్ అలవాట్లు ఉన్నాయిగా రాము. నాకు ఒకటి గుర్తొస్తా ఉంటది, లైఫ్ పనిష్మెంట్ పడింది, అది రాజమండ్రి జైల్లో పడేశారు, లేకపోతే తీహార్ జైల్లో పడేశారు. అక్కడ వచ్చి అయ్యా నువ్వు ప్రవర్తన చాలా బాగుంది, నువ్వు త్వరగా వెళ్ళిపో, నీ కొత్త బట్టలు తీసుకుని వెళ్ళిపో అంటే లేదని నాకు ఇక్కడే బాగున్నాయి. అలాంటి బ్యాచ్ కూడా ఉంది, రారు బయటికి, ఉండలే ఇంకొద్ది టైం ఉండలే, ఇక్కడే బాగుంది అడ్జస్ట్ అవుతా ఉంటారు, అలవాటు పడ్డారు. కానీ ప్రభు అంటాడు నేను జయించాను, ఆ బలవంతుని నాకౌట్ చేశాను, తొక్కేశాను, ఐ క్రష్ అంటున్నాడు, తల తొక్కేశాను, మీరు రండి బయటకంటే వచ్చిన వాడిని అడుగు కూర్చున్నారు, రానోళ్ళు బయటే ఉన్నారు, లోకలు ఉన్నారు, బయట అంటే లోకలు ఉన్నారు. అది కాబట్టి ఎందుకంటే నా ప్రియ సహోదర యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే వివరణ చేస్తున్నాను. తర్వాత భాగంలో చూసినట్టే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏమి చేశాడు అని, ఏం చేశాడండి అని అడుగుతారు. ఆయన చేసింది గొప్ప మేలు, రక్షణ. అసలు రక్షణ అంటే ఏంటి? ఇదొక ప్రశ్న. మళ్ళీ రక్షణ పడాలి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశాడు, పాపంలో వచ్చే జీతం మరణము, తర్వాత మరణం తర్వాత తీర్పు ఉంటుంది, ఏది చెప్తాం వాస్తవమే. ఆ రక్షణ అంటే ఏంటి అసలు? బైబిల్ తాత్పర్యం ఏంటి? ఎస్, రక్షణ అంటే ఏంటి? ది యాంగర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం మీ అపరాధముల చేతను పాపముల చేతను పడి చచ్చిన స్థితి. 3వ వచనంలో స్వభావ సిద్ధముగా శరీరానుసారంతో కలిసి వారితో పాపం చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రతకు పాలైపోతుంది అంటాడు. 4-5 వచనంలో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన మహాప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించాడు. మహాప్రేమ, దేవుని ప్రేమ ఇది. ఒకప్పుడు నేను అదే స్థితిలోనే నా పాపం చేత నా పాపల చేత పడి చచ్చిన స్థితి నేనే తప్పుకుంటున్నాను. కానీ దేవుని ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను గ్రహించి రాగలిగాను. అక్కడి నుంచి ఆ బంధకంలో వాడు కిడ్నాప్ చేసి పడేసాడే, అక్కడి నుంచి బయటకు వచ్చి ఆయన వాక్యం. ఎందుకంటే రక్షణ అనే దానికి అర్థం ఏంటంటే నా ప్రియ సహోదరుడా, రక్షణ అర్థం డెఫినేషన్ చెప్తున్నాను. 5 మిమ్మల్ని అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు, ఏం చెప్తారు జవాబు అని అంటే రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో ఏం చెబుతారంటే ఆయన రక్తం వలన మనం విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుని ఉగ్రత నుండి తప్పింపబడి ఆ రక్షింపబడితివి అంటాడు. ఇది డెఫినేషన్, బైబిల్ అర్థం ఇది. ఏదో సొంత మాటలు చెప్తే సరిపోదు. రక్షణ అంటే అర్థం అది. నా ప్రియ సహోదరుడా, రక్షణ దేవుడు ఆ రక్షణ వల్ల ఏం జరిగింది? నిత్య నరకానికి పోవాల్సింది నిత్య జీవానికి వెళ్తున్నావు, నిత్య జీవానికి వెళ్తున్నావు. ఇదే దేవుడు చేసిన గొప్ప మేలు, నుంచి ఏదో ఇచ్చే అవసరం లేదు. ఇదే మనం ప్రతిరోజు దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తండ్రి, ఒకప్పుడు నేను ప్రభునయ్యా నేను ఎరగని స్థితిలో నా జీవితాలు నాకు గుర్తెత్తే నేను అసహించుకుంటున్నాను. కీర్తన గ్రంథం 97:10 ప్రకారం యోహాను ప్రేమించు వారలారా చెడుతనంను అసహించుకుంటున్నాడు. కాబట్టి ఈ రక్షణ ఇది గొప్ప భాగ్యం. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంటే నా ప్రియ సహోదరుడా, ఇంకా ఏం చేశాడంటే ఆయన మనకు విధేయత, ఒబిడియన్స్, విధేయత అంటే ఏంటో నేర్పాడు. విధేయత లేకుండా ప్రయోజనం ఏమి లేదు. నువ్వెంత భక్తి పరుడైనా, ఎంత ప్రార్థనా పరుడైనా, ఆ డిసిప్లిన్ కనుక లేకపోతే నీ భక్తి ఆ యొక్క
విధేయత కలిగిన సమస్త వ్యర్థమే. యేసు ఒబిడియన్స్ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ ఎవరంటే జీసస్ క్రైస్టే. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 9 వచనాల్లో ఆయన శరీరధారి ఉన్న దినంలో కన్నీళ్లతోనూ రోదనతో తను మరణం నుండి విడిపించడానికి ఎంతో ప్రార్థన చేశాడు. ఆయన విధేయత 10వ వచనంలో విధేయత చూపించి నిత్య రక్షకు కారకుడయ్యాడు. ఒబిడియన్స్ యేసు ప్రభు నేర్పింది ఒబిడియన్స్. క్రైస్తవుడు ఒబిడియన్స్ కలిగిన వాడు. అందరిలాగా తగాదలకు వెళ్ళడు, అందరిలాగా వివాదాలకు వెళ్ళడు. కొంతమంది క్రైస్తవులు అంటారు, నా బైబిల్ పక్కన పెట్టానంటే ఇక నా సంగతి చూసావా అంటాడు. అది విధేయత కాదు, క్రైస్తవుడు కాదు. అది క్రైస్తవుడు ప్రభు చెప్పిన మార్గం అది కాదు, విధేయత, ఒబిడియన్స్. ప్రియమైన సహోదరుడా, మన ప్రభు నేర్పింది ఏంటంటే ఈ లోక ప్రార్థన, దేవునితో కనెక్షన్ నేర్పాడు. శిష్యులు అడిగే మాకు వాక్యం చెప్పేటట్టు అడగలేదు. అయ్యా ప్రార్థన ఏ విధంగా చేయాలి, ప్రార్థన నేర్పాడు. దయ, క్షమాపణ, ఇవన్నీ దేవుని ప్రేమ. అసలు ప్రేమ ఏంటో నేర్పాడు. అసలు దేవుడు అన్నాడు ఎప్పుడు ఎవరో చూడలేదు. ఎవరో చూసారా? చూడలేదు. కానీ చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తే ఎవరు చూసి ఉంటారు? యేసుక్రీస్తుని చూసి ఉంటారు. ఇంకెవరు చూసి ఉంటారండి? దేవదూతలు చూశారు. మోషే గ్రంథంలో చూడండి, వాళ్ళు చూసింది, యాకోబు కూడా చూసింది ఎవరినంటే దేవదూతనే చూశాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు అనుకున్నారు. దేవదూతలు చూశారు, యేసుక్రీస్తుని చూశారు. ఇజ్రాయెల్ ప్రజలు ఇచ్చింది యేసుక్రీస్తే. కానీ దేవుని అన్నాడు ఎప్పుడు ఎవరు చూడలేదు. కాబట్టి ఆయన నేర్పింది ఏంటి? నా ప్రియ సహోదరుడు రక్షణ చూపించాడు, విధేయత చూపించాడు, ప్రార్థన నేర్పాడు, దయా, క్షమాపణ, దేవుని ప్రేమ. ఆయన చెప్పాడు ఏంటి? లవ్ గాడ్, లవ్ అదర్స్, ప్రేయర్ ఫర్ ఆల్. అందరి కొరకు ప్రార్థన చేయండి. ఇది ప్రేమ. నేను దేవుని ప్రేమిస్తున్నాను, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను. నీ తల్లిదండ్రులు ప్రేమించకపోతే ఏం ప్రేమిస్తున్నావయ్యా? నేను దేవుని ప్రేమిస్తున్నావు అంటున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావు. నీ సహోదరులు ప్రేమించకపోతే నీదేం ప్రేమయ్యా? నీకు ఎక్కడ ప్రేమ? యేసు ప్రభు అదే ప్రేమ. ప్రేమ తర్వాత యేసు ప్రభు తగ్గింపు, ఒక పరిచారకుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఒక మాదిరి జీవితం, ఎగ్జాంపుల్ జీవితం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 21 నుండి 24వ వచనంలో ఆయన ఒక మాదిరి జీవితం. ఆయన ఏ పాపము లేని వాడుగా జీవించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో నా యందు పాపం అనేది మీలో ఎవడు స్థాపించున్నాడు. పాపం లేని జీవితం జీవించి మనకు ఆయన నడిచి ఏం చేశాడంట? అడుగు జాడల నుంచి వెళ్ళాడంట. అడుగు జాడలు కదండి.